గురూజీ గణపతికి ఏ పుష్పాలతో పూజించాలో తెలియజేస్తున్నారు. అంటే ఆరోగ్యం కోసం మల్లెపూలతో పుష్పాస్తే అదే మహాగణపతికి మనకి ఏ రోజైనా సరే మనకి ఈ ఒక సంపంగి పువ్వులు పుష్పాలు వాటితో పూజిస్తే శత్రుదోష నివారణ అవుతుంది. మనకి చాలామంది శత్రువులు ఉన్నారు అనుకోండి, శత్రుకాటం నుంచి విముక్తి. ఎవరో శత్రువులు ఉన్నారు మనకి బాగా శత్రువులే కదా ఇబ్బంది పెట్టేది మనల్ని. అవును, అప్పులు చేస్తే కూడా ఇబ్బంది పడతారు, వాళ్ళ శత్రువులు అవ్వరు. జాగ్రత్త ఉండండి. తర్వాత ఎవరిపైన అప్పులు చేసి పూజ చేస్తాం అవి జరగవు. శత్రువుల నుంచి ఏదో మనకు ఆపత్తు వచ్చింది, ఏదో వేరే వాళ్ళు మన పైన ఏదో వచ్చారు, శత్రుత్వం జరిగిపోయింది, మన శత్రువులు వాళ్ళ నుండి మనకి ఏదో అపాయం ఉంది అని తెలుసుకున్నప్పుడు మహాగణపతి దగ్గరికి వెళ్ళి యథాశక్తి మనస్ఫూర్తిగా సంతృప్తితో ఆ మహాగణపతికి ఇలా పుష్పాలు సమర్పణ చేసి శత్రు వినాశన స్తోత్రము అను విశేషంగా ఏంటి శత్రు వినాశన స్తోత్రము చాలా ఉన్నాయి, మీకు తెలియనివి స్తోత్రాలు 1000 ఉన్నాయి. ఎందుకంటే ఎవరినైనా ఎక్కడైనా గురుపాదక స్తోత్రం చదవండి అంటే బుక్లో వెళ్ళి అయ్యో లేదండి ప్రపంచంలో. తర్వాత ఇంకోటి ఏది మనము లక్ష్మీనారాయణ హృదయం చదవండి అంటే ఒక అయ్యగారు చెప్పారంట, నేను జీవితంలో నేను పెద్ద వేద పండితుడు నాకు తెలియదు అని. మాకు జనాల్లో చెప్తేనే కదా మాకు తెలుస్తుంది ఇవన్నీ. అలా ఇంకొక అతను చెప్పాను అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి అంటే అలాంటిది ఎక్కడ పుస్తకాల్లో లేదే అన్నారంట, కానీ ఇవన్నీ ఉన్నాయి. అలాగే శత్రు వినాశక స్తోత్రము ఉంది. అంటే తెలియని విచారాలు ఎన్నో ఉన్నాయి, ఇంత తెలుసుకునేసి అంత మాట్లాడడం కాదు, అది తప్పు. అంత తెలుసుకొని ఇంత మాట్లాడండి, అది గొప్పతనం. ఏదైనా ఎవరైనా అడిగితే నాకు తెలీదు అని చెప్పండి, లేదు అంటే విచారించి చెప్తాను మా దగ్గర లేదు అని చెప్పండి. అది లేనే లేదు అనకండి, లేకుండా ఎవరు ఏం మాట్లాడరు ప్రపంచంలో, ఉంటేనే మాట్లాడతారు. అంటే ఏమో ఒక విచారం అయిపోయింది, ఏమో ఉండాలి అప్పుడే మాట్లాడతారు, ఉత్తుగా ఎందుకు మాట్లాడతారు అలా. అంటే మహాగణపతికి సంపంగి పుష్పాలతో పూజిస్తే శత్రుకాట విముక్తి, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా తుమ్మపూలు తెలుసు కదా, ఇంతే ఉంటాయి తుమ్మపూలు. ఆ తుమ్మపూల్లో కూడా రకరకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉపయోగించకూడదు. తుమ్మపూలలో నీలివర్ణం తుమ్మపూలు ఉన్నాయి, చూసారా మీరు ఎప్పుడైనా? నీలవర్ణ తుమ్మపూలు ఉన్నాయి, అవి ఇక్కడ అన్ని దొరకవు. కొన్ని సముద్ర తీరంలో, నదీ తీరంలో, హిమాలయాల్లో అవన్నీ మేము చూసాం, నీలివర్ణం ఉంటాయి.